సెషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. గంప నాగేశ్వరరావు గారితో అండ్ అలాగే మన రీజనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెరువాన్ల గారికి సో మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో మన ఇన్ఛార్జ్ గారికి కో ఇన్ఛార్జ్ గారికి అండ్ అలాగే మన మెంటర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ 210 బ్యాచ్కి వచ్చిన ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 21st డేకి మనం ఎంటర్ అయ్యాము. సో అందరికీ కూడా సో ద బెస్ట్ విషెస్ ఫర్ టుడే. సో మనం రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి కొటేషన్తో స్టార్ట్ చేసుకుందాం. మీ మీద నమ్మకం పెట్టుకోండి, ప్రతి గొప్ప విజయం ప్రయత్నించాలని ధైర్యంతోనే ప్రారంభం అవుతుంది. సో మీరు ఏదైనా ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు మీ మీద మీరు గట్టి నమ్మకం పెట్టుకోండి, ట్రై చేయండి, ప్రతి ఒక్కటి ఆ, అనుకున్న విధంగా జరుగుతాయి. సో ఈరోజు మనం ఒక గొప్ప ఆ, ట్రైనర్ అండ్ స్పీకర్ని పరిచయం చేసుకుందాం. మేడం, ఇంట్రో ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్. ఈరోజు మేక్ ఎన్ అప్లికేషన్ అన్న సెషన్తో మన ముందుకు వస్తున్న వారు కిషోర్ కుమార్ రెడ్డి గారు. సార్ చార్టెడ్ అకౌంటెంట్గా ఉంటూ చార్టెడ్ అకౌంట్ మీద ఇష్టంతో సార్ ఇంటి పేరును కూడా సిఏగా మార్చుకున్నారు. జిఎంఎస్ అండ్ అసోసియేట్స్ కు మేనేజింగ్ పార్ట్నర్ గా ఉన్నారు. సార్ వర్క్డ్ యాజ్ అన్ సిఎఫ్ఓ ఫర్ లీడింగ్ కంపెనీస్. 74th బ్యాచ్ లో ఇంపాక్ట్ లో సర్టిఫైడ్ ట్రైనర్ గా ట్రైనింగ్ తీసుకొని వర్క్డ్ యాజ్ ఇన్ఛార్జ్ అండ్ కోఆర్డినేటర్ ఫర్ ఆదిగురు 3 TWS అండ్ ఈపీఎస్. సార్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ గా కూడా ఉన్నారు. సార్ ఈ రోజు మన ముందుకి మేక్ ఎన్ అప్లికేషన్ అన్న సెషన్ తో వస్తున్నారు. సార్ వి వెల్కమ్ యూ సార్ కిషోర్ కుమార్ రెడ్డి గారు. ద వర్చువల్ డయాస్ ఈస్ యువర్స్. Yeah, thank you very much, madam. Very nice introduction. Yes. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన గురువు గారి బర్త్డే. అందరం ఒకసారి అన్మ్యూట్ చేస్తే ఒకసారి గట్టిగా గురువు గారికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తాము అందరం కలిసి. హ్యాపీ బర్త్డే గంపా సార్. హ్యాపీ బర్త్డే గంపా సార్. హ్యాపీ బర్త్డే గంపా సార్. గంపా సార్. హ్యాపీ బర్త్డే సార్. గంపా నాగేశ్వరరావు. హ్యాపీ బర్త్డే సార్ గంపా సార్. గాడ్ బ్లెస్ యూ గంపా సార్. గంపా సార్ మన గురువు జన్మదిన సార్ మీరు మ్యూట్ అయిపోయారు. ఎస్, నేను మ్యూట్ అయిపోయాను. మిమ్మల్ని అందరిని అన్మ్యూట్ చేసి నేనే మ్యూట్ లోకి వెళ్ళిపోయినట్టు కదా. ఎస్. సో మనకి ఇంత చక్కటి అవకాశం ప్రొవైడ్ చేసిన మన గురువు గంపా నాగేశ్వర సార్కి, అలాగే సో నేను ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే 74 ఇన్ఛార్జ్ ఆదినారాయణ రెడ్డి సార్కి, అలాగే శ్రీనివాస్ పెరమల సార్కి సో నా కృతజ్ఞతలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ క్లియర్ కదండి? వాయిస్ క్లియర్? క్యాన్ ట్రై చేయొచ్చు ఇట్లా ప్రాబ్లం. ఎస్ ఎస్, థ్యాంక్ యూ. ఈరోజు టెక్నాలజీ మేక్ అనే అప్లికేషన్. సో ప్రతి ఒక్కరు టెక్నాలజీలో భాగంగా ప్రతిరోజు మనం యూజ్ చేస్తూనే ఉంటాం. టెక్నాలజీని యూజ్ చేస్తున్నావా లేదా? టెక్నాలజీలో భాగంగానే ఉన్నాం కదా ప్రతి ఒక్కరు. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి గూగుల్ పే యూజ్ చేస్తాం, స్విగ్గీ చేస్తాం, జొమాటో ఏదైనా కావాలంటే స్విగ్గీలోకి ఆర్డర్ ఇస్తాం, ఏదైనా జెప్టో ఆర్డర్ తీస్తాము, గూగుల్ పేజీ. సో ఇలా ప్రతిదీ మనం టెక్నాలజీతో అనుసంధానమై ఉన్నాం. ఈరోజు మనం ఇక్కడ కనెక్ట్ అయ్యాము అంటే జూమ్ మీటింగ్ లో కానీ, బికాస్ కరోనా మనం అందరికీ నేర్పించిపోయిన దాంట్లో భాగం ఇది కానీ. అదర్వైజ్ ఇంతకుముందు జూమ్ మనం అంతా ఉపయోగించే వాళ్ళం కాదు, ఏదో ఒక కంపెనీలో వాళ్ళు ఉపయోగించుకునే వాళ్ళు, గూగుల్ మీట్ ఆర్ జూమ్. ఎస్ సార్, అగ్రి చేస్తారు కదా. సో ఇలా టెక్నాలజీలో ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అయిపోతూ ఉంటేనే మనం ఇది అవుతాం. మన గురుగారు చెప్తూనే ఉంటారు, మనం ఎప్పటికప్పుడు అప్డేట్ కాకుంటే అవుట్డేటెడ్ అవుతాం. అగ్రి చేస్తారా లేదా? ఈవెన్ మన జాబుల్లో కానీ చూసుకోండి, మీరు ఎప్పుడు నుంచో మేము వర్క్ చేస్తున్నాం సార్, మేము సీనియర్ సార్ అంటే నడుస్తుందా? మీకంటే ఇప్పుడు వచ్చే తరాలు, ఎప్పుడు వచ్చే వాళ్ళంతా అడ్వాన్స్డ్గా ఇదైపోతుంటారు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు. సో ఎప్పటికప్పుడు మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. అగ్రీనా?
సో అలా మనం చేసుకుంటూ వెళ్తేనే మనం ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ముందుకు వెళ్ళగలుగుతాం. సో దానిలో భాగంగా ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటి, ఒక స్పీకర్ కి ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటి ఈరోజు టాపిక్ లో సందర్భంగా గూగుల్ మీకు ఇచ్చి ఉన్నారు కదా పోస్టర్లో. సో పీపీటీ, గూగుల్ ఫామ్, గూగుల్ షీట్స్ ని ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. అవి రియల్ గా ఒక స్పీకర్ కి అవసరమా? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి, మనం మాట్లాడడం అవసరమా, మనం ఇవి నేర్చుకోవడం. హ్యాండ్ రైజ్ చేస్తే అడ్మిట్ చేసుకుందాం. ఎస్, రాజేంద్ర సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ స్పీకర్ గా ఖచ్చితంగా అవసరం, ఎందుకంటే మనకి కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అలాంటి టైంలో మనకి టైం డ్యూరేషన్ అనేది తక్కువగానే ఉంటుంది. అలాంటి టైంలో షార్ట్ టైంలో పీపీటీ చేసుకోవడం, ప్రిపేర్ అవ్వడం కోసం టెక్నాలజీ గురించి వెరీ యూస్ఫుల్ సార్. యా, అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తాయి, ఎక్స్పెక్టెడ్ గా కానీ వస్తాయి. సో దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. సూపర్ సార్ రాజేంద్ర సార్. నెక్స్ట్ ప్రభాకర్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మనకి పీపీటీలు కానీ లేకపోతే గూగుల్ ఫామ్స్ కానీ, పీపీటీలు అనేది మనం రేపు పొద్దున ఏం చెప్పదలుచుకున్నాం అనే దానికి స్లైడ్ రూపంలో ప్రజెంటేషన్ అంటే ప్రజెంటేషన్ చేసేటప్పుడు మనకు టిప్స్ కింద కనిపిస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ కానివ్వండి, హూవర్ వీఆర్ టీచింగ్, వాళ్ళు చూసుకుని అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. మనకి ఏ రకంగా అంటే ఒక బుల్లెట్ పాయింట్ ఉంటే దాన్ని మనం ఎక్స్పాండ్ చేసి చెప్పే పరిస్థితి వస్తుంది పీపీటీ ద్వారా ప్రజెంట్ చేస్తే. విజువల్ ప్రజెంటేషన్ కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుంది సార్. ఎఫెక్టివ్ గా ఉంటుంది. సూపర్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, మిగతా వాళ్ళతో కానీ మాట్లాడదాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు గూగుల్ ఫామ్ మీరు ఒకటి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఉన్న మీరు అంతా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇక్కడ దాదాపు ఎంతమంది మనం ఉన్నాం, నాతో కలిపి 69 మెంబర్స్ ఉంది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఏంటి, కావాలంటే ఏం చేస్తాం, ఎలా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం, ఎంత టైం పడుతుంది. సో నౌ ఒకరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడడం. ఎవరైనా చెప్పండి. ఎస్, డాక్టర్ సిఆర్ఎన్ సార్. సిఆర్ఎన్ అంటే ఫుల్ ఫామ్ సార్? నాకు ఇక్కడ కొద్దిగానే కనిపిస్తుంది. ఓకే, చిటన్నోజు రాజనరసయ్యాచార్య. సార్ ప్లీజ్ కండి. అయితే మనం మామూలుగా అయితే మనం చేసుకోవాలంటే మామూలుగా కరెక్ట్ చేయాలంటే పేపర్ పెన్ తో చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అదే గూగుల్ ఫామ్ ద్వారా కానీ లేకపోతే ఇంకా వేరే విధంగా మనం కరెక్ట్ చేస్తే, గూగుల్ ఫామ్ అయితే మొత్తం ఈమెయిల్ అవన్నీ కూడా మొత్తం ఆటోమేటిక్ సేవ్ అయిపోతాయి. తర్వాత మొత్తం వాటిని మనం అవసరమైనది యూజ్ చేసుకోవచ్చు. ఎస్, రైట్ సార్, థ్యాంక్ యూ. సార్ కోట్ల మాణిక్యం సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మనకి గూగుల్ ఫామ్స్ వల్ల ఇన్ఫర్మేషన్ చాలా తొందరగా కలెక్ట్ చేయవచ్చు, అథెంటిక్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కూడా మిస్టేక్స్ ఏమి ఉండవు. ఎందుకంటే పర్సనల్ గా వాళ్ళు ఫిల్అప్ చేసి మనకు అన్ని పంపిస్తుంటారు కాబట్టి మనం ఆన్లైన్ లో కూడా వాటిని ఉపయోగించవచ్చు. కాబట్టి అప్లికేషన్ అనేది మనకి చాలా అడ్వాంటేజ్ సార్ అది. లేదంటే మనం పేపర్ పెన్ తీసుకుని ఆ డేటా అంతా మళ్ళీ మనం ఫీడ్ చేయాలంటే చాలా టైం తీసుకుని ఇట్ విల్ టేక్ మచ్ టైం. అందుకని ఆన్లైన్ లో గూగుల్ షీట్స్ తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అది. ఎస్, సూపర్ సార్, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఎస్ అండి. సో సార్ చెప్పినట్లు మనం వీ కెన్ కలెక్ట్ డాటా వరల్డ్ వైడ్ యూజింగ్ గూగుల్ షీట్ ఫార్మ్స్. అమర్నాథ్ సార్. ఎస్, కరెక్ట్ సార్, సూపర్, కరెక్ట్ గా చెప్పారు. సో మనకు మాన్యువల్ గా కలెక్ట్ చేసుకుంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే వాళ్ళందరి డాటా కలెక్ట్ చేసుకోవాలి మనం. సో పెన్ను పేపర్ తీసుకోవాలి, మనం కరెక్ట్ గా రాసుకుంటాం. ఎక్కడెక్కడో ఉన్నారు, ఇప్పుడు 60 మందికి మనం ఫోన్ చేసి మాట్లాడాలి. ఒక్కొక్క డాటా మనం ఒక నిమిషం ఫోన్ చేసేస్తే 10 నిమిషాలు మాట్లాడతాం, అది సహజం. సో ఇంకా ఎంత టైం వరకు వెళ్తుంది ఇంతమంది నుంచి డాటా తీసుకోవడానికి. సో ఇంత టైం టేకింగ్ కావాలా మనకి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు. లేదా మీరు ఒక సెషన్ తీసుకోవడానికి వెళ్ళారు, ఆ సెషన్ తీసుకోవడానికి 100 మంది మీ దగ్గర మీ సెషన్ అటెండ్ అవుతున్నారు, అంత అద్భుతంగా ఉంది మీ సెషన్.
సో రేపొద్దున మీరు అసెస్ చేసుకోవడానికి ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్ని తెలుసుకోవాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్? 100 మెంబర్స్ని మనం చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. సో అలాంటి ఇదిలో మనకు ఉపయోగపడే ఫామే గూగుల్ ఫామ్. సో ఎక్కడి నుంచైనా, ఎనీవేర్ నుంచి అయినా, మనం అమర్నాథ్ సార్ అన్నట్లు వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచి అయినా సరే ఒక చిన్న ఫామ్ క్రియేట్ చేసి, గూగుల్ ఫామ్ క్రియేట్ చేసి వన్స్ మనం నేర్చుకున్న తర్వాత ఇట్స్ టేక్ టు 1 minute to 2 minutes, లేదా మ్యాక్స్ 5 minutes మీకు కావాల్సిన ఫీల్డ్స్ రెడీ చేసుకొని ఆ ఫామ్ పోస్ట్ చేస్తే వాట్సాప్ ఆర్ మెయిల్ ద్వారా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో డాటా అంతా మీ దగ్గర ఉండిపోతుంది. సో అంత ఈజీగా డాటాని మనము క్యాప్చర్ చేసుకోగలం. సో గూగుల్ ఫామ్స్ ద్వారా మనకి డాటా క్యాప్చరింగ్ అనేది అంత ఈజీ అవుతుంది. అందుకు ఈరోజు మనము గూగుల్ ఫామ్ అనే దాన్ని నేర్చుకోబోతున్నాం. ఒక ట్రైనర్కి, ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్లో వెళ్ళి మనం ట్రైనింగ్ చేస్తుంటాం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కానీ చాలా అవసరం రేపొద్దున. సో దాని గురించి మనం గూగుల్ ఫామ్ నేర్చుకున్నాం. సెకండ్ థింగ్, గూగుల్ సీట్ గురించి నేర్చుకోవద్దాం. ఏంటి గూగుల్ సీట్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, దాని గురించి నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. గూగుల్ సీట్ ఐడియా ఉందా? దానివల్ల యూజ్ ఐడియా ఉందా? ఎస్, సిఆర్ఎన్ సార్తో ఆల్రెడీ మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ సార్. ఎంఎస్ వర్డ్కి రిప్లేస్మెంట్ గూగుల్లో. ఎంఎస్ వర్డ్ అంటే లైసెన్స్ ఉంటుంది, గూగుల్లో డైరెక్ట్గా క్లౌడ్లోనే స్టోర్ అవుతుంది. సో అక్కడే స్టోర్ అయిపోద్ది కాబట్టి ఆల్మోస్ట్ వర్డ్ లాంటిదే గూగుల్ షీట్. కరెక్ట్. సో సార్ అన్నట్లు గూగుల్ సారీ గూగుల్ షీట్ ఈస్ ఎక్సెల్, నాట్ గూగుల్ డాక్ షీట్ ఆర్ ఎక్సెల్, ఆల్మోస్ట్ ఎక్సెల్ లాగా. ఎస్, సూపర్ సార్, థ్యాంక్ యూ. లతా మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్సెల్లో ఎట్ ఏ టైమ్ వాళ్ళు అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటే మనం చూసుకోవడానికి అవైలబుల్ గా ఉండేలాగా గూగుల్ స్ప్రెడ్ షీట్ లో మనం ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడానికి ఉపయోగించే ఒక టూల్ సార్. ఎస్, కరెక్ట్. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక టూల్ లాగా ఉపయోగిస్తుంది. రైట్, కరెక్ట్ మేడం. సో ఇక్కడ గూగుల్ సీట్ మనకు ఉపయోగం ఏంటి? మనం ఎక్సెల్ ఏదైతే మనం డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లో డైరెక్ట్ మన సిస్టంలో ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నామో దానికి రీప్లేస్మెంట్లో క్లౌడ్లో ఉపయోగించేదే గూగుల్ సీట్. ఎనీవేర్ ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎక్సెల్కి గూగుల్ సీట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఎక్సెల్ ఏదైతే ఉందో మీరు మీ సిస్టంలో ఆ ల్యాప్టాప్లో మీరు లైవ్లో ఆన్లో ఉన్నప్పుడు మీరు ఒక్కరు మాత్రమే యూజ్ చేసుకోగలరు. గూగుల్ సీట్ అనేది మల్టిపుల్ పర్సన్ ఎనీవేర్ ఎవరైనా సరే, ఇప్పుడు మీరున్న 60 మెంబర్స్ని ఒకటేసారి యాక్సెస్ చేసుకోవాలన్నా మనం చేసుకోవచ్చు, వ్యూ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడే ఉన్నాము, ఈ ట్రైనర్ వర్క్షాప్ జరుగుతుంది. సో ఈచ్ ఒక్కొక్క మెంటర్కి ఒక 10 మెంబర్స్ అజైన్ చేశారు అనుకుందాము. సో ఈ 10 మెంబర్స్ ఒక 6 మెంటార్స్ ఉంటే ఈచ్ మెంటార్ ఇవి పార్టిసిపెంట్ అటెండ్ అయ్యారా, దాని తర్వాత అసైన్మెంట్స్ కంప్లీట్ చేశారా అనేది ఏ రోజుకు ఆ రోజు మోనిటర్ చేస్తూ అప్డేట్ చేయాలా. ఇది చేసిందంట అక్కడ ఉన్న ఇన్ఛార్జెస్ శ్రీనివాస్ సార్ మోనిటర్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే వీళ్ళు ఎంతమంది వస్తున్నారు క్లాస్కి, ఎంతమంది అసైన్మెంట్స్ ఇన్ టైంలో చేస్తున్నారు అనేది క్యాప్చరింగ్ అంతా డీటెయిల్స్ అంతా వ్యూ చేయడానికి శ్రీనివాస్ పెరమల సారు, గంపా సారు ఎక్కడైనా సరే వ్యూ చేయగలరు. ఇదంతా డాటా ఫిల్ చేసేది ఎవరు? మీ మెంటర్స్ ఉన్న మెంటర్స్ వాళ్ళ పార్టిసిపెంట్స్ అట్ ఏ టైం ఫిల్ చేయగలుగుతారు. వాళ్ళు డాటా ఏదైతే ఉందో ఫిల్ చేయగలుగుతారు. సో అంతే మల్టిపుల్ పర్సన్ మల్టిపుల్ లొకేషన్ నుంచి ఎడిట్ చేయొచ్చు, వ్యూ చేసుకోవచ్చు. అంత ఉపయోగపడుతుంది మనకి ఈ గూగుల్ సీట్ అనేది. సో అది గూగుల్ సీట్. రైట్. థర్డ్ థింగ్ మనం నేర్చుకోబోయేది ఏంటి? పవర్ పాయింట్ ప్రజెంటేషన్. దీని గురించి అందరికీ తెలిసిందే. ఒకరిని తీసుకుని అన్మ్యూట్ చేసుకుని వెళ్దాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వల్ల యూజ్ ఏంటి? ఎవరైనా ఇంతకుముందు మాట్లాడని వాళ్ళు మాట్లాడండి. ఎస్, సుదీప్ సార్.
సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే ఇప్పుడు ఏదైనా డాటాని మనం ఒక అంటే ఫ్రేమ్ లెక్క తయారు చేస్తాం అనుకోండి. ఒకటే ఫ్రేమ్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎదుట మనిషికి క్లారిటీగా చూపించచ్చు సార్. దాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఓకే ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సుధాకర్ సార్. సార్ సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మనం ప్రిపేర్ చేసుకున్న కంటెంట్ అంతా కూడా ఏదో ఓవరాల్ గా చెప్పడం కంటే ఇలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్పడం వల్ల ఏంటంటే ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఆ ఎఫెక్టివ్ గా చెప్పవచ్చు. మిగతా వాళ్ళు అన్మ్యూట్లోకి వెళ్ళండి సార్, మాట్లాడిన వాళ్ళు. ఎస్, అదే సార్. మీరు పోకుండా మేమే చేసేస్తాం. ఎస్ చెప్పండి సార్ సుధాకర్ సార్. మళ్ళీ అన్మ్యూట్ చేసుకుని సార్ సుధాకర్ సార్. అదే సార్, మనం ప్రిపేర్ చేసుకున్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఓవరాల్ గా చెప్పడం కాకుండా ఇట్లా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మన స్లైడ్ ప్రిపేర్ చేసుకొని చెప్పడం వల్ల ఏంటంటే కొంచెం ఈజీగా ఆడియన్స్ కి కన్వే చేయొచ్చు అండ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది సార్, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అందులో. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. యా, సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వల్ల ఇందాక చెప్పినట్లు మోర్ కనెక్టివిటీ మనం ఆడియన్స్ కి ఇది కావచ్చు. సో ఒకటి ఏంటంటే పార్టిసిపెంట్స్ కి ఒక సపోజ్ ఎగ్జాంపుల్ మీకు బాడీ లాంగ్వేజ్ సెషన్ జరిగి ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నార్మల్ గా వాయిస్ లో చెప్పడం కంటే ఒక ఇమేజ్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి చెప్తే ఎంత మోర్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఆ ఇమేజెస్ ఆ వీడియోస్ రూపంలో చక్కగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సార్ ఫుల్ రైన్ అంట జలేందర్ సార్. ఓకే సార్. సో ఒకటి ఆడియన్స్ ని ఎఫెక్ట్ గా మన టెక్స్ట్ ఇమేజెస్ వీడియోస్ లో కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసి మన ఇమేజెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళు మోర్ కనెక్టివిటీ మనం చేసుకోవచ్చు వాళ్ళని. నెంబర్ 2, మనం బుల్లెట్ పాయింట్స్ ని ప్రిపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను మర్చిపోతానేమో అన్న భయం మీలో ఉండదు. సో దాన్ని చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు చెప్తూ వెళ్తారు. ఒకటి వయసు వర్స రెండు వైపులా మనకు ఉపయోగం. ఒకటి మన కోసం ఉంది, నెంబర్ 2 పార్టిసిపెంట్స్ కోసము ఇది అవుతుంది. సో ఆ విధంగా మనకి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది. రేపొద్దున ఇంకోటి నాట్ ఓన్లీ హియర్, రేపొద్దున మీరు ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తుంటారు, ఒక ప్రజెంటేషన్ మీరు ఒక న్యూ ప్రోడక్ట్ ఆర్ సంథింగ్ మీరు చేయాలనుకున్న చెప్పి ఒక పవర్ పాయింట్ రూపంలో ప్రజెంటేషన్ చేస్తే ఎంత చక్కగా ఉంటుంది, మీకు ఎంత కనెక్టివిటీగా ఉంటుంది అక్కడ. సో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది అంత చక్కగా ఉపయోగపడుతుంది. సో మనకు ఈ రోజు ఎందుకు ఇవన్నీ నేర్చుకుంటున్నాం అంటే ఇవన్నీ మళ్ళీ మనం వెళ్ళి ఎక్కడో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక పర్సన్కి పిలిపించుకొని ఒక టెక్నాలజీ తెలిసిన పర్సన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి టైం మనము స్పెండ్ చేసి దాని తర్వాత డబ్బులు పే చేసి చేయకూడదు అన్న ఒక ఇంటెన్షన్తో మన గురువు గారు మినిమం ఒక స్పీకర్కి అవసరమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గూగుల్ ఫామ్ గూగుల్ షీట్ని దీంట్లో ఇంక్లూడ్ చేయడం అయినది. సో దీంతో మీరు చక్కగా ప్రజెంటేషన్ చేయగలుగుతారు. బట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ చెప్పినా మీరు ఏదైతే మనం చెప్తామో దాని ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తేనే మీకు వస్తుంది. ఇన్నంత మాత్రాన్ని ఏమి రాదండి. అప్పుడంతా వచ్చినట్లుంటుంది, దాని తర్వాత ఏమీ ఉండదు ఒక వారం 10 days తర్వాత. సో ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. ఏ సెషన్ అయినా ఏ టెక్నికల్ సెషన్ అయినా మీరు ప్రాక్టీస్ చేస్తేనే దాంట్లో ఇది అవుతారు. రైట్. సో నౌ ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోదాం. స్క్రీన్ విజిబిలిటీ ఉంది కదా సార్? మా స్క్రీన్ విజిబిలిటీ ఉంటే చాట్లో ఎస్ అని పెట్టేసేసేయండి సార్. ఒక్కసారి ఎస్ అని టైప్ చేయండి. యా, 2%. స్క్రీన్ షేరింగ్ లేదు సార్, నాది కాదు. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సార్, సూపర్. యా, ఫస్ట్ ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్గా. ఫస్ట్ ఎస్, ఫస్ట్ సందీప్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఫాస్ట్గా చదివేయండి సార్ దాన్ని. A bird in the brush. రైట్. Bush. రైట్. నెక్స్ట్ సైదులు సార్, మీరు చదవండి. A bird in the bush. సరే, థర్డ్ థింగ్
ఓకే సార్, మీరు మ్యూట్లోకి వెళ్ళిపో. మంజుల మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోండి. Sir, a bird in the bush. ఇప్పుడు దీంట్లో ఏమన్నా ఐడెంటిఫై చేశారా? ఏంటి, ఎందుకు చదివించాను దీన్ని? సంథింగ్ మీరు Uh, ఏమన్నా ఫైండ్ అవుట్ చేశారా దాన్ని? a bird in the bush అని ఉంది కదా సార్, 2 times అని నేను అనుకుంటున్నాను. ఓకే, కరెక్ట్. దా అనేది 2 సార్లు వచ్చింది. ఫస్ట్ కానీ సెకండ్ కానీ చదువుతున్నప్పుడు ఏంటంటే మన మైండ్ అంతా ఏ బర్డ్ ఇన్ ద బుస్ అనేసి వెళ్ళిపోతుంది. అక్కడ సెకండ్ దా ఉన్న దాన్ని మనం అబ్జర్వేషన్ చేయము. మన మైండ్ ఎప్పుడు ఇలా వెళ్ళిపోతుంటది. అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ట్రైనర్ కి. రైట్, సెకండ్ వెళ్దాం. చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. ఇది చదవండి సార్, ఒకరు అడ్మిట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎవరు? నరేష్ సార్కి వెళ్ళిపోదాం సార్. మిగతా వాళ్ళు మ్యూట్లోకి వెళ్ళిపోండి. నరేష్ సార్, Sir, a ఒకసారి finished చదవండి సార్ ఫస్ట్. files, a finished files are result of years of scientific study combined with the experience of years. ఏం సార్ దీంట్లో నా క్వశ్చన్ ఏంటంటే, దీంట్లో ఎన్ని ఎఫ్లు ఉన్నాయి? అంతే సింపుల్, ఇంకేం అడగట్లే నేను. మీనింగ్ దాన్ని ట్రాన్స్లేట్ చేయమన్నట్లే తెలుగులో. సో ఎన్ని ఎఫ్లు ఉన్నాయి? ఎవరైనా అన్మిట్ ఎన్ని చేసుకొని F's? చెప్పొచ్చు. ఫాస్ట్ గా చెప్పాలి. ఎవరైనా మాట్లాడాలనుకున్న Two, వాళ్ళు, sir. తెలుసు అనుకున్న వాళ్ళు Only, చాట్ లో టైప్ చేయండి. only చాట్ లో 4 sir, పెట్టేసేయండి 4. అందరికి. 4 sir. చాట్ లో చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అప్పుడు అందరిది చూడొచ్చుగా మనం ఒకరికొకరు. ఎస్, 3 4 3 4 5. అమర్నాథ్ సార్ 6. ఓకే, 4 6 4 3 6 3 4 6. ఎస్, యా, సూపర్ సార్. అందరు ఎవరికి వాళ్ళు కరెక్టే. సో అక్కడ ఉన్నది ఏంటంటే మెజారిటీ పీపుల్ 3 అని చదువుతుంటాము. ఇక్కడున్న ఎఫ్, ఇక్కడున్న ఎఫ్. సో ఇక్కడ ఎఫ్లు మాత్రమే మెయిన్, ఓఎఫ్ ఆఫ్ తప్ప మిగతా 10 చదువుతుంటాం. ఓకే, సో ఏదైతే ఆఫ్ లో ఈ 3ని మిస్ అవుతుంటాం ఇక్కడ. సో ఓవరాల్ గా 6 ఎఫ్స్ అనేది దీంట్లో ఉన్నాయన్నమాట. ఎస్ సార్, సూపర్. నో, థ్యాంక్ యూ సార్, సూపర్ పార్టిసిపేషన్. సో మనం ఇందాక నుంచి అనుకున్నట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు చెప్పబోయే ఏదానికైనా, గూగుల్ ఫామ్ అయినా, గూగుల్ షీట్స్ అయినా, నా గూగుల్ స్లైడ్స్ గురించి చెప్పబోయినా కూడా మనకు కావాల్సింది ఫస్ట్ ఒక్కరు జీమెయిల్ లాగిన్ అనేది మ్యాండేటరీ అండి. సో చేతులు మీకు నొప్పిస్తుంటాయి, హ్యాండ్ డౌన్ చేయండి. మిగతా వాళ్ళు హ్యాండ్ అప్ చేసి ఉన్నారు విర్చువల్ గా, సో డౌన్ చేసేసేయండి. సో మనకి జీమెయిల్ అనేది మ్యాండేటరీ. జీమెయిల్తో లాగిన్, ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఐడి ఉండాలి. జీమెయిల్తో లాగిన్ కావాలి. సో యూట్యూబ్ చూస్తున్నారంటే అబ్వియస్లీ జీమెయిల్ ఉంటుంది. ఇప్పుడు లేని వాళ్ళు ఏమి ఉండదు, అందరికీ జీమెయిల్ ఉంటుంది. బట్ మాకు రావట్లేదు సార్ అని మాత్రము ఎవరైనా అంటే జీమెయిల్ మీరు కంపల్సరీ లాగిన్, జీమెయిల్తో లాగిన్ కానీ. మీకు ఇక్కడికి గూగుల్లోకి వెళ్ళి, సార్ ఇది మొబైల్లో చేయొచ్చు, ల్యాప్టాప్లో చేయొచ్చు, అన్నిట్లో చేయొచ్చు. గూగుల్ ఫామ్ అని సెర్చ్ చేయండి. ఈ ఫస్ట్ మీకు ఏదైతే ఆప్షన్ వస్తుందో దాన్ని క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ ఇచ్చిన document.google.com ఫార్మ్స్ అని మళ్ళీ టైప్ చేసినా మీకు వస్తుంది. సో అంత టైం ఎందుకు అనేది డైరెక్ట్ మీకు చెప్పేశాను. సో ఇలా మీకు స్క్రీన్ విజిబిలిటీ వస్తుందండి. ఇక్కడ బ్లాంక్ ఫామ్ ఉంది కదా, నేను ఎంటీ ఫామ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఫామ్ టెంప్లెట్స్. ఇఫ్ మీకు అవసరమైతే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. బ్లాంక్ ఫామ్ అంటే ఎంటీ దాంట్లో నేను చేయబోతున్నాను.
సార్ వినపడలేదు సార్. ఎస్ సార్ కాల్ మీరు స్లోగా ఓపెన్ మాట్లాడుతున్నారా? అవుతున్నది అని చెప్తున్నా మీకు. ఎస్ ఎస్ ఒక్క సెకండ్ ఉండండి. కనెక్టివిటీ మార్క్స్. యా సార్ మ్యూట్ లో ఉండండి మేడం. ఎవరు సార్ అన్మ్యూట్ లో ఉన్నారు, ఒక్కసారి మీరు చేయరా. ఇట్లా ఎంటీ ఫామ్స్ వస్తుందండి మనకి. ఎంటీ ఫామ్ వచ్చిన తర్వాత మనం ఈ ఫామ్ ని మనం ఇన్ఫర్మేషన్ కావాలి కలెక్ట్ చేసుకోవాలంటే ఆ విధంగా మనము దీన్ని ప్రిపేర్ చేద్దాం. సో టైటిల్ ఆఫ్ ద ఫామ్, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్. సో మన ఇక్కడ క్వశ్చన్ ఉంది కదండి ఫస్ట్. ఎస్ సార్. సార్ చెప్పండి సార్. సార్ వాయిస్ స్ట్రక్ అవుతుంది సార్, ప్లీజ్. వాయిస్ స్ట్రక్ అవుతుందా? ఒక్క సెకండ్. సార్ 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 మనం ఎంటీ పేజ్ తీసుకున్నాం సార్. తర్వాత ఇప్పుడు విజిబిలిటీ ఉందా అండి? ఓకేనా వాయిస్? సార్ వాయిస్ ఓకే? ఎస్ సార్. యా. సో ఇక్కడ టైటిల్ అండి, టైటిల్ ఆఫ్ ద ఫామ్. మీరు ఏదైతే టైటిల్ ఇవ్వాలనుకున్నారో అక్కడ టైటిల్ ఇవ్వండి. ఇప్పుడు 1 by 1 క్వశ్చన్స్ మనం తీసుకున్నాం. ఇక్కడ బిఫోర్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, ఆప్షన్ చూడరా ఒకసారి. ఇక్కడ ఏంటంటే మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నాం కదా, దానికి ఆన్సర్ ఏ విధంగా వాళ్ళని అడగాలి, ఏ ఫామ్ లో వాళ్ళతో తీసుకోవాలన్నది ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మనం క్వశ్చన్ టైప్ చేయగానే ఆటోమేటిక్ వస్తుంది, మనం చేంజ్ చేయాలనుకున్నా చేసుకోవాలి. షార్ట్ ఆన్సర్ అంటే మన నేమ్ అడిగాం, దట్ ఈస్ షార్ట్ ఆన్సర్ టైప్ లో మనం పెట్టుకోవచ్చు. పేరాగ్రాఫ్ అంటే డిస్క్రిప్షన్ టైప్ లో ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం, అబౌట్ 222WS గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాము అనుకోండి. సో లైక్ దాని గురించి మనం ఒకటి 2 పేరాగ్రాఫ్ ఏదైనా చెప్పాలి అనుకుంటున్నప్పుడు దాని గురించి పేరాగ్రాఫ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. మల్టిపుల్ చాయిస్ ఆ చెక్ బాక్స్ ఏంటంటే, సో మనకు ఆప్షన్స్ ఇవ్వడం, మేలా ఫిమేలా అని మనం అడుగుతాం కదా. సో ఆ విధంగా మనం అడిగినప్పుడు మల్టిపుల్ చాయిస్లు ఇచ్చి దాంట్లో సెలెక్ట్ చేసుకోమనడానికి మనకి మల్టిపుల్ చాయిస్ ఆ చెక్ బాక్స్ అనేది ఉపయోగపడుతుంది. డ్రాప్ డౌన్ అంటే స్టేట్ అని ఇచ్చేసి దాంట్లో మన స్టేట్లన్నీ మెన్షన్ చేస్తే దాంట్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి డ్రాప్ డౌన్ అంటాం. ఫైల్ అప్లోడ్ అంటే మీ ఫోటో ఏదైనా కావాలి అనుకున్నారు అనుకోండి, రేపొద్దున మీ సెషన్స్ కండక్ట్ చేసిన ఫోటోలు అప్లోడ్ చేయాలి అనుకున్నప్పుడు ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ని మనం తీసుకుంటాం. సో ఇవి మనకి మేజర్ ఉపయోగపడేదండి. డేట్ అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ టైప్. ఇప్పుడు ఒక ఫస్ట్ క్వశ్చన్ మనం తీసుకున్నాం. నేమ్ కామన్ కదా, మన అందరం నేమ్ తీసుకుంటాం కదా. నేమ్కి ఏది సెలెక్ట్ చేసుకుంటాం? ఆబ్వియస్లీ షార్ట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ చూడండి, ప్రతి ఒక్కరు రిక్వైర్డ్ అంటే ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో అది మ్యాండేటరీ అని. ఇప్పుడు నేను రిక్వైర్డ్ పెట్టంటే అది ఫామ్స్ ఫిల్ చేస్తేనే ఆ ఫామ్ సబ్మిట్ అవుతుంది, అదర్వైజ్ లేదు. అంటే స్కిప్ చేసేదానికి లేదనమాట, మ్యాండేటరీ మీరు ఫిల్ చేయాల్సిన కాలం అని. ఇక్కడ పక్కన ఇది ఆప్షన్ ఏంటంటే కాపీ, సేమ్ పైన ఏమైతే ఉందో దాన్ని కాపీ చేసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. సేమ్ ఇప్పుడు నేను కాపీ బటన్ క్లిక్ చేశాను చూడండి, సేమ్ పైన ఏముందో అది వచ్చేస్తుంది. నెక్స్ట్ లొకేషన్, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కినా ఇంకో కొత్త క్వశ్చన్ అడుగుతుంది. ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేయండి, మీరు క్వశ్చన్ అడగండి, టైప్ చేద్దాం. ఏమేమి కలెక్ట్ చేసుకుంటారు అనేది 1 2 మీరే చెప్పండి. ఎస్ అమర్నాథ్ సార్ చెప్పండి సార్. జెండర్,
సో ఇక్కడ వచ్చేసి మనము డ్రాప్ డౌన్ బాక్స్ లేదా రేడియో బటన్ యూజ్ చేసుకోవచ్చు ఆప్షన్స్. మల్టిపుల్ చాయిస్ యూజ్ చేయొచ్చు. యా మల్టిపుల్ చాయిస్, రైట్. మేల్ మేల్ ఫీమేల్. ఫీమేల్. యా యా, సో మ్యాండేటరీ ఫీల్డ్ పెట్టేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బాలకృష్ణ సార్, నెక్స్ట్ ఆక్యుపేషన్ క్వశ్చన్ సార్. చెప్పండి. ఆక్యుపేషన్ ఏంటి? ఎస్, రైట్ సార్. నెక్స్ట్ ఇంకెవరైనా ఇంకో క్వశ్చన్? సందీప్ సార్, సార్ ఏజ్ సార్, మొబైల్ నెంబర్ తీసుకుందామా సార్? మొబైల్ నెంబర్ అండ్ ఏజ్ అని ఎనీవన్. మొబైల్ నెంబర్ వద్దా మీకు? లేదు కావాలి. ఓకే మొబైల్ నెంబర్ తీసుకున్నాం. ఓకే సార్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మనం మొబైల్ నెంబర్ కానీ కలెక్ట్ చేసుకుందాం. దాని తర్వాత ఫైనల్గా మీకు డ్రాప్ డౌన్ కానీ తెలియాలి కదా. డ్రాప్ డౌన్ ఒకటి తీసుకుందాం. స్టేట్, సో ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ మనం యూజ్ చేస్తున్నాం. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఇలా మీకు ఎన్నైనా ఏరియా మీరు టైప్ చేసుకోవచ్చు అండి. అదర్స్ అని పెట్టారు. ఈ విధంగా మీకు మల్టిపుల్ ఇంక ఏం క్వశ్చన్స్ కావాలన్నా మీరు ఈ విధంగా మీరు క్వశ్చన్ టైప్ చేసుకొని మీరు అడగచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కారంటే యాడ్ 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 అని మీకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం మీకు అందరికీ ఐడియా వచ్చేసింది. నెక్స్ట్ మీకు కావాల్సింది ఏంటి? ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఇది హెడర్ ఏదన్నా మనం ఫాంట్ సైజులు మార్చుకోవాలన్నా, క్వశ్చన్ ఫాంట్ సైజ్ మార్చుకోవాలన్నా, టెక్స్ట్ కానీ ఇక్కడ మీకు ఆప్షన్స్ కావాల్సిన విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ మార్చాలంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మీరు మార్చుకోవచ్చు. ఈ విధంగా థీమ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో థీమ్ అనమాట. నెక్స్ట్ ఇది చేసిన దాన్ని మనం మీకు పంపించాలి. ఎలా పంపించాలి? మీరందరూ నాకు ఇక్కడ ఉన్న వాళ్ళది అంతా డాటా నేను క్యాప్చర్ చేసుకోవాలి. వాళ్ళు ఈ డాటా అంతా వాళ్ళతో ఫిల్ చేసి ఆ ఫామ్ తీసుకోవాలి. ఎలా మీ వాళ్ళకి షేర్ చేయాలి నేను? ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఇది డైరెక్ట్ మన మెయిల్స్ కావాలంటే ఇక్కడ నేను షేర్ బటన్ క్లిక్ చేశానండి. ఇక్కడ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇది షేర్ చేయాలంటే త్రూ మెయిల్ ఐడీస్ ద్వారా మనకు పంపించవచ్చు కావాల్సిన పర్సన్కి, లేదా కాపీ, దీన్ని కాపీ అయినా మనం చేసుకోవచ్చు. ఇది కాపీ చేసుకొని మనము త్రూ వాట్సాప్ ఆర్ మెసేజెస్ ద్వారా కూడా మనం పంపించవచ్చు. ఇక్కడ లింక్ ఉంది కదా, లింక్ మన సాఫ్ట్వేర్ చేసుకొని మీకు ఏ ఆప్షన్లో అయినా సరే, సో దాన్ని మనము షేర్ చేస్తే అవతల వాళ్ళు ఆ ఫామ్ని ఫిల్ చేస్తారు. ఇప్పుడు నేను ఇదే ఫామ్ని మీకు నేను షేర్ చేస్తాను. సో అందరూ చాట్ ఓపెన్ చేయండి. చాట్లో నేను ఫామ్ పంపించాను, ఆ ఫామ్ ఫిల్ చేయండి. ఆ ఫామ్ ఫిల్ చేయండి. సార్ ఆ చాట్ ఫామ్ వచ్చిందా? ఎస్ సార్, వచ్చింది. ఎస్, ఓపెన్ చేసి ఫిల్ చేయగలుగుతున్నారా సార్? ఎవరెవరైనా ఒకరు రెస్పాన్సిబుల్ ఏబుల్ టు ఫిల్ అండి? ఎస్, సూపర్ సార్. ఫిల్ చేయండి సార్. ఓ సార్, ఫాస్ట్గా ఫిల్ చేశారు, చాలా ఫాస్ట్గా. ఇక్కడ చూడండి, ఫిల్ చేసిన వాళ్ళు చూడండి, మీ రెస్పాన్స్ ఇక్కడ ఫిల్ చేయగానే ఎంత ఫాస్ట్గా ఇక్కడ వచ్చేస్తుందో. ఇప్పుడు 3 మెంబర్స్ చేశారు, 4. ఇక్కడ మీకు స్క్రీన్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 5.
సిక్స్ మెంబర్స్ ఫిల్ చేశారు. 7 12 మెంబర్స్. ఇక్కడ చూడండి ఫిల్ చేసిన వాళ్ళు 15. 18, 21 చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఎస్ 23 సూపర్ సార్. 26, 29 యా 31 మెంబర్స్. 33, 34. అంటే ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయండి, ఫిల్ చేసిన వాళ్ళు రెస్పాన్స్ చూడండి. ఇంతమంది మనం ఫిల్ చేసింది ఆన్ ద స్పాట్ లో మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే రైట్ సార్, అందరికి వచ్చేసింది కదా అక్కడ ఫిల్ చేయడం. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇంకా నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి సార్, రెస్పాన్స్ అనేది మీకు ఇక్కడ అందరికి ఇక్కడ విజిబిలిటీ ఉంది కదా. 35 మెంబర్స్ 36 చేస్తున్నారు. ఓకేనా. 37 మెంబర్స్ చేస్తున్నారు. నవ్వు ఇక్కడ చూడండి సార్ ఒక్కసారి, నో ప్రాబ్లం సార్. అందరు ఒకసారి చూడండి. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అలౌ రెస్పాన్స్ ఎడిటింగ్ అంటే ఇప్పుడు ఈ ఆప్షన్ నేను పెట్టాను అనుకోండి, ఈ బటన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ ఇప్పుడు వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎడిట్ కాదు, అయిపోయింది ఆడదు. ఈ ఫామ్ను కానీ నేను ఇక్కడ ఎనేబుల్ చేస్తే ఈవెన్ దో మీరు సబ్మిట్ చేసిన దాన్ని రీఎడిట్ చేయడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది. అది ఈ ఆప్షన్ ద్వారా మనం ఎప్పుడైనా కరెక్షన్ చేసుకోవడానికి మనం ఇవ్వాలనుకుంటే ఈ ఆప్షన్ బటన్. ఇక్కడ లిమిట్ టు 1 రెస్పాన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇదేంటంటే మనము ఒక మెయిల్ ఐడితో 1 టైం మాత్రమే ఫిల్ చేయగలం, మల్టిపుల్ టైమ్స్ చేయడానికి రాదు. ఈ ఆప్షన్ మనం ఆఫ్ చేస్తే, ఇప్పుడు కానీ నేను ఇలా ఆన్ చేసాను అనుకోండి, ఎన్ని టైమ్స్ అయినా మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తూనే వెళ్ళిపోవచ్చు. సో అందుకు ఇది రెస్ట్రిక్ట్ చేస్తాం, ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ అంటే 1 టైం మనం తీసుకోవాలి డాటా, లేదంటే మల్టిపుల్ టైమ్స్ సేమ్ పర్సన్ ఫిల్ చేస్తూ ఉంటారు సరదాగా. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. నో ఇప్పుడు మీరు ఈ డాటా అంతా ఫిల్ చేసింది ఎక్కడికి వస్తుంది, ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, అంతా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఇది మిస్ అవుతుంటారు చాలా మంది. సార్ నాకు డాటా ఎక్కడ వస్తుంది అనేసి మీ ఇది అవుతారు. ఇప్పుడు చేసిన డాటా అంతా ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఫోన్ నెంబర్స్ ఏంటి, ఒక డయాగ్రామ్ అంతా దీంట్లో వస్తుంది. నవ్ సింప్లిఫైడ్ గా ఎక్కడ చూడొచ్చు అంటే లింక్ టు సీట్ అనే ఆప్షన్ ఉంది కదా, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆ మ్యాజిక్ చూడండి, ఇది గూగుల్ డ్రైవ్ లో సేవ్ అవుతుందండి ప్రతి ఒక్కటి. నేను కొత్తగా సీట్ క్రియేట్ చేయమంటున్నా గూగుల్ సీట్ ని. సో లేదా ఎగ్జిస్టింగ్ నాది ఏదైనా సీట్లు ఉంటే దానికి ఇక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. నేను న్యూ అడిగాను, క్రియేట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, మీరంతా ఫిల్ చేసిన డాటా విత్ టైము, నేము, లొకేషను. ఫస్ట్ సందీప్ సార్ ఫిల్ చేశారు. ఎవరు ఏ టైంలో ఫిల్ చేశారు సెకండ్స్తో సహా వచ్చింది. సార్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంట, మొబైల్ నెంబర్, స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఎంత ఫాస్ట్గా డాటా మన దగ్గరకు వచ్చేసింది. చాలా ఫాస్ట్గా వచ్చేసింది కదా. సార్ ఎవరు ట్రయల్ చేశారు 99, లతా మేడం. సో చూడండి, సో ఎంత ఫాస్ట్గా మనకు డాటా క్యాప్చర్ చేసుకోగలిగాం. టాప్ 40 మెంబర్స్ చేసి ఉన్నారు, ఎంత ఫాస్ట్గా వచ్చింది. అదే పెన్ను పేపర్ పెట్టుకుంటే ఎప్పటికి రాయాలి మనం. ఇట్లా థౌజండ్స్ మెంబర్స్ మనం తీసుకోవచ్చండి. ఇదే డాటా క్యాప్చర్ చేసుకొని మనం ఈ కాంటాక్ట్స్ని మనం గూగుల్ కాంటాక్ట్స్ ఉపయోగించేసి ఇంపోర్ట్ చేసుకొని గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మెయిల్ ఐడీస్ని కానీ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. మా ఆప్షన్ ఉంది దాంట్లో. మీరు ఈమెయిల్ ఐడి అడిగారు అనుకోండి, ఆ మెయిల్ ఐడి కానీ వస్తుంది. అందరికి మీరు ఏదైనా పంపించాలి మెయిల్ అనుకుంటే అందరికి అట్ ఏ టైం మనం పంపించవచ్చు. అంత చక్కగా మనకి ఈ
గూగుల్ ఫామ్ అనేది డాటా బేస్కి మనకు ఉపయోగపడుతుంది. ఇది గూగుల్ ఫామ్ అండి. సో ఈ విధంగా మనకి గూగుల్ ఫామ్ అనేది ఉపయోగపడుతుంది. సో సింపుల్ అండి. ఆ విధంగా మీరు గూగుల్ ఫామ్ని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి. ఈజీగా మీరు ఫిల్ చేసుకోగలుగుతారు, ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, ఇక్కడ మీకు గూగుల్ షీట్స్. సేమ్ గూగుల్ షీట్ ఏంటంటే సింపుల్గా గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి గూగుల్ షీట్స్. ఇక్కడ ఫస్ట్ వచ్చే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు గూగుల్ షీట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. సేమ్ ఇందాక మనం అనుకున్నాం కదా, ఇదే ఈ డాటాని గూగుల్ షీట్స్. ఇప్పుడు ఇదే డాటా మనకు ఉంది అనుకుంటే ఇదే డాటాని మన గూగుల్ షీట్లో టైప్ చేసుకోవచ్చు, లేదా కాపీ చేసుకొని మన కొత్తగా ఇంకో గూగుల్ షీట్లో ఇందాకనే మనం ఓపెన్ చేసాం కదా, ఇక్కడికి డాటా క్యాప్చర్ చేసుకొని కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. లేదా మీరు టైప్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన విధంగా దీన్ని టైప్ చేసుకోవచ్చు. సో ఏదైనా సరే ఇదే డాటాని మల్టిపుల్ పర్సన్స్ అట్ ఏ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలి సార్ మల్టిపుల్ టైమ్స్ అంటే, మీరు ఇందాక చూశారు కదా షేర్, అక్కడైతే మనం ఎలా చేస్తామో ఇక్కడ షేర్ అనే ఆప్షన్ని, ఇక్కడ సీట్ నేమ్, ఇక్కడ చూడండి, ఇక్కడ సీట్ నేమ్ మీరు చేంజ్ చేసుకోండి. అంటే ఫైల్ నేమ్ TTTWS టెస్ట్. ఇప్పుడు దీన్ని షేర్ చేయడం. ఇప్పుడు ఇక్కడ మెయిల్ ఐడీస్ మీరు ఎవరికి పంపించాలనుకున్నారో వాళ్ళ మెయిల్ ఐడీస్ టైప్ చేయొచ్చు. ఇన్ఫో, ఇది ఎవరిదైనా అండి, నాదే కిషోర్ GMS అండ్ అసోసియేట్స్, ఇట్లా ఏవైనా అండి మీకు కావాల్సిన మెయిల్ ఐడీస్ మీరు టైప్ చేసేసి వాళ్ళకు మల్టిపుల్ పర్సన్కి చేసి మీరు సెండ్ చేయొచ్చు. అన్ని మెయిల్ ఐడీస్ ఇందాక గ్యాదర్ చేశారు కదా, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయినా చేయొచ్చు, అందరికి అట్ ఏ టైం వెళ్తుంది. ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఆప్షన్ చూడండి, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. ఎడిట్ అండ్ వ్యూ ఆప్షన్స్. ఎడిట్ అంటే ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, సందీప్ సార్కి ప్రభాకర్ సార్కి నేను పంపించాను, వాళ్ళు ఎడిట్ చేయాలి ఆ డాటాని, అంటే ఎడిట్ ఆప్షన్ నేను ఇస్తాను. అలాగే గౌడ్ సార్కి పంపించాలనుకున్నాను, గౌడ్ సార్ ఓన్లీ వ్యూ చేయాలని నేను అనుకున్నాను, ఇప్పుడు నేను వ్యూ ఆప్షన్ ఇచ్చి సార్కి పంపిస్తాను. ఒక డౌట్ రావచ్చు, సార్ ఒకటేసారి మెయిల్ ఐడీస్ అన్ని కొడతాయి, ఎట్లా చేస్తాం సార్? ఎవరికైతే ఎడిట్ ఇవ్వాలో వాళ్ళన్ని మెయిల్ ఐడీస్ అట్ ఏ టైం, ఎవరికైతే వ్యూ ఇవ్వాలో వాళ్ళకి అట్ ఏ టైం టైప్ చేసి కాపీ చేసి మనం ఇవ్వాల్సింది ఉంటుంది. అలా కాదు సార్, నా డాటా అంతా వ్యూ చేయాలి, నేను ఒక చక్కటి ఎక్సెల్ తయారు చేశాను కొన్ని, లేదా గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్ ఆర్ స్ట్రెస్ మేనేజ్మెంట్, వాట్ ఎవర్ నేను ఇన్ఫర్మేషన్ ఉంది, అందరూ వ్యూ చేసుకోవాలి, చదువుకోవాలి సార్, నేను ఉపయోగపడాలి, పిల్లలు ఎగ్జామ్స్కి రాస్తున్నారు, సో స్టడీ టెక్నిక్స్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను, ఒక ఎక్సెల్లో చేశాను అనుకున్నప్పుడు, సో మనం జస్ట్ కాపీ లింక్ని కానీ కాపీ చేసి, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఈ లింక్ కాపీ చేయడానికి వచ్చింది కదా, ఈ లింక్ కాపీ చేసి ఇందాక మీరు మెసేజ్ ఆర్ చాట్ బాక్స్ ఆర్ వాట్సాప్లో టైప్లో మీరు దాంట్లో కాపీ చేసి పంపించేయచ్చు. సో అప్పుడు ఆటోమేటిక్గా అదే అందరికీ షేర్ అయిపోతుంది. ఎవరైనా సరే ఇప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ ఉందో దాన్ని ఆ విధంగా యాక్సెస్ చేసుకోగలుగుతారు వాళ్ళు. వ్యూ అంటే జస్ట్ వ్యూ తప్ప వాళ్ళు ఏం చేయలేరు, ఎడిట్ చేయలేరు, ఏం చేయలేరు. ఎప్పుడైతే ఎడిట్ ఆప్షన్ ఇస్తామో అప్పుడు మాత్రమే చేసుకోగలరు. సేమ్ ఎక్సెల్ ఎలా ఉందో ఇదిగా సేమ్ అండి, యాజ్ ఇట్ ఈస్. బట్ ఫస్ట్ ఇనిషియల్గా మీకు చెప్పినట్లు దీన్ని మల్టిపుల్ పర్సన్స్ మల్టిపుల్ లొకేషన్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఈవెన్ మీరు మొబైల్ నుంచి మీరు ఎక్కడో ఉన్నా కానీ యాక్సెస్ చేయొచ్చు, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. సో అందుకు అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో మీరు దీంట్లో ఏదైనా అడిషన్ చేసుకోవచ్చు. సో ఇవంతా ఎక్సెల్ అంటేనే మల్టిపుల్, ఏదైనా మీరు దాంట్లో డాటాని చేసుకొని సమ్స్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట దీంట్లో. చూడండి, మీ డాటా ఏదైనా చేసుకుని, ఇప్పుడు సపోజ్ ఇక్కడ సార్ సందీప్ సార్ ఈరోజు అసైన్మెంట్ చేశారా, దాని తర్వాత అటెండెన్స్ ఏంటి సార్, ఇట్లా ఎస్ సార్ ఈరోజు అటెండ్ అయ్యారు, ఇట్లా మనం ప్రతిదీ డాటాని ఈ విధంగా మనం చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఈ గూగుల్ షీట్ అనేది. సో ఇక్కడ ఫైల్ ఆప్షన్ మీరు ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇక్కడ మీకు సో ఆప్షన్స్ అన్ని మల్టిపుల్ ఆప్షన్, మన ఫాంట్ సైజ్ని పెంచుకోవడము, సో
ఫాంట్ని మార్చుకోవడము, ఇక్కడ మన ఫాంట్ని ఏదైనా మార్చుకోవాలంటే ఆప్షన్స్ ఎక్సెల్లో ఎలా అయితే మనం చేసుకోగలుగుతామో సైజు మనం ఏదైనా ఇంక్రీజ్ చేసుకోవడం, సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడము, టేబుల్స్ క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ సేమ్ మీరు ఎక్సెల్ ఎలా చేస్తారో అదే విధంగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. వన్స్ ఈ చేసుకున్న ఫామ్ని మనం కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్సెల్ రూపంలో లేదా పీడిఎఫ్ రూపంలో మనం చేసుకోవచ్చు. లేదంటే దీన్ని షేర్ చేసుకున్నాము, ఇందాక చెప్పినట్టు ఇక్కడ షేర్ చేసుకున్నాం. ఈ విధంగా మనకి ఈ గూగుల్ షీట్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ఒక్కటే సీట్ ఉంది సార్, మల్టిపుల్ సీట్లు, ఇప్పుడు మల్టిపుల్ పర్సన్స్ అంటే ఇక్కడ చూడండి ఎన్ని సీట్లు కావాల్సిన ఇక్కడ యాడ్ చేసుకునే కింద ప్లస్ బటన్ నొక్కుతున్నాం. లేదంటే మీరు కొత్తగా సీట్ క్రియేట్ కావాలంటే ఇక్కడ మీరు డూప్లికేట్ సీట్ క్రియేట్ చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు. సో ఇన్ని ఆప్షన్స్ మీకు దీంట్లో ఉంటాయండి. సో అది గూగుల్ షీట్ వల్ల మీకు యూజ్. సో మీరు గూగుల్ ఫార్మ్స్ చెప్పాను, గూగుల్ షీట్ చెప్పాను, దీంట్లో డౌట్స్ ఉన్నట్టన్ని రాసి పెట్టుకొని ఫైనల్గా నేను మీ అందరికీ క్లారిఫై ఇస్తాను ఏం డౌట్స్ ఉన్నా కానీ. ఇదే అండి గూగుల్ షీట్స్. సో థర్డ్ థింగ్ మనం నేర్చుకోబోయేది పీపీటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటంటే 2 or 3 సినారియోస్లో మనం నేర్చుకోవచ్చు అండి ఈ పీపీటీని. ఇక్కడ మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఎంఎస్ ఆఫీస్ మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రతి ఒక్క మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో నుంచి అక్కడ నుంచి చేయొచ్చు. లేదు క్యాన్వా యూజ్ చేసి మీకు క్యాన్వా అయిపోయి ఉంటే క్యాన్వా ద్వారా చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఏ టెక్నాలజీ ద్వారా చేయొచ్చు. గూగుల్ స్లైడ్స్ అంటే ఇప్పుడు గూగుల్ ఫామ్, గూగుల్ షీట్స్ ఎట్లయితే మనం ఆన్లైన్ క్లౌడ్ సిస్టమ్ ద్వారా చేస్తున్నామో గూగుల్ స్లైడ్స్ కానీ అలాంటిదే అండి. సో ఆ విధంగా అయినా చేయొచ్చు. సో ఇన్ని విధాలుగా చేయొచ్చు. నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ విధంగా మీరు చేసుకోండి. ఎస్, అన్నీ తెలుసుకోండి, ఎందుకంటే సందర్భాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. సో ఇంత ఉండి నేను ఓన్లీ ఎంఎస్ ఆఫీసులోనే చెప్పేస్తానంటే రేపొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆల్ ఆఫ్ సడన్ ఇందాక సార్ ఎవరో చెప్పారు 5 minutesలో ఆల్ ఆఫ్ సడన్ ఎవరైనా పిలిస్తే నేను పీపీటీ ఉపయోగపడుతుంది సార్ అని. ఎస్, కరెక్ట్. సో ఆల్ ఆఫ్ సడన్ పిలిచారు, ఏదో ఒక టాపిక్ చెప్పాలి మీరు, ఎలా అప్పుడు యూజ్ చేస్తారు. వితిన్ ఫ్యూ మినిట్స్లో మీకు పీపీటీ రెడీ అయిపోతుంది అనమాట. సో అట్లా మనకి ఏ టెక్నాలజీ కానీ మనం యూజ్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ మన సిస్టంలో ఎవరి దాంట్లో అయినా సరే పవర్ పాయింట్ పీపీటీ అని టైప్ చేయగానే లేదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని కొట్టగానే ఓపెన్ అవుతుందండి. ఇలా జస్ట్ ఓపెన్. సో ఎంటీ స్లైడ్ తీసుకున్నాను నేను, ఎంటీ స్లైడ్ తీసుకున్నాం. దీంట్లో కానీ డిజైన్ ఉంటాయండి, మళ్ళీ మీకు చూపిస్తాను. ప్రతి దాంట్లో ఉంటాయి, ఆల్రెడీ డిజైన్ టెంప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎంటీ తీసుకుంటున్నా, ఇక్కడ ఆల్రెడీ డిజైన్ టెంప్లెట్స్ ఉంటాయి, కావాలన్నా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా మంది మిస్ అవుట్ అవుతుంటారు. సో నేను బ్లాంక్ తీసుకున్నాను, ఎందుకంటే మీకు ప్రతిదీ స్క్రాచ్ నుంచి చెప్పాలనేది నా ఇంటెన్షన్. ఎస్, ఇక్కడ హోమ్ ఇన్సర్ట్ అంటే మనం ఏదైనా న్యూ స్లైడ్స్ ని ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఇన్సర్ట్, ఇది డిలీట్ చేయాలంటే ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవడం. వద్దు అనుకుంటే దీన్ని కాపీ చేసుకోవాలంటే కాపీ, కట్ చేసుకోవాలంటే కట్, డూప్లికేట్ అంటే డూప్లికేట్, న్యూ స్లైడ్స్, ఇలా రైట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఈ ఆప్షన్స్ అన్ని వస్తాయి మనకి. సో ఒక్కొక్కటి ఇక్కడ ఏమేమి ఆప్షన్ ఇచ్చారో మనకి ఏమి అవసరం అన్నట్టు మాత్రం చెప్తాను మీకు. ఇక్కడ హోమ్ లో కట్, కాపీ, ఫార్మాట్ పెయింటర్, ఇవన్నీ ఏంటంటే మన స్లైడ్స్ ఆర్ డాటా ఆర్ టెక్స్ట్ ఇమేజెస్ ని కాపీ చేసుకోవడం, లేదంటే అవసరం లేదంటే కట్ చేసుకోవడం, పేస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ మేజర్ మనకు కావాల్సింది ఏంటంటే స్లైడ్స్. న్యూ స్లైడ్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి. బ్లాంక్ స్లైడ్స్ అంటే ఇలా మనము స్లైడ్స్ ని ఇన్సర్ట్ చేసుకుంటా నెంబర్ ఆఫ్ స్లైడ్స్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ అనే ఆప్షన్స్ లో ఏంటంటే టేబుల్స్, ఏదైనా న్యూ స్లైడ్స్ టేబుల్స్, మనం ఇట్లా టేబుల్స్ ని ఏదైనా డిజైన్ చేసుకొని చేసుకోవాలన్నప్పుడు మనకి ఇన్సర్ట్ లో ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అలాగే పిక్చర్, మన దాంట్లో ఎక్కడైనా సిస్టంలో పిక్చర్ ఉంది అంటే దాన్ని కాపీ చేసుకొని మన డ్రైవ్ లో ఉన్న దాంట్ని మనం ఇక్కడికి తీసుకురావడానికి పిక్చర్ అన్న ఆప్షన్ యూజ్ చేసుకొని ఆ పిక్చర్ ని తీసుకొని రావచ్చు ఇక్కడికి. షేప్స్ అంటే ఇక్కడ ఉన్న షేప్స్ మనం యూజ్ చేసుకోవడం. మీరు
స్మార్ట్ ఆర్ట్, ఇవన్నీ ఏంటంటే మనకి ఏ ఆప్షన్స్ కావాల్సిన ఇక్కడ చూడండి. ఏదన్నా మనం ప్రజెంటేషన్ చేస్తున్నాం ఫైనాన్షియల్ ఇది అనుకుంటే ఇక్కడ మీకు ఇవి ఉన్నాయి కదా, మనకు కావాల్సిన ఆప్షన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అవన్నీ ఇన్సెర్ట్ లో ఉంటాయి అన్నమాట. మనకు మేజర్ గా దీంట్లో కావాల్సింది ఏంటంటే మన ఎంసీలో ఇది అండి టెక్స్ట్ బాక్స్. మనకి పీపీటీ ప్రజెంట్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి, ఒకటి టెక్స్ట్ ఉండాలి, అంటే ఏం టైప్ చేయాలి అంటే టెక్స్ట్ కావాలి కదా. దాని తర్వాత ఇమేజెస్, దాని తర్వాత వీడియోస్, ఈ మూడు మనకు ఉండాలి. సో ఇప్పుడు టెక్స్ట్ మనం ఏదైనా టైప్ చేయాలనుకున్నప్పుడు టెక్స్ట్, ఇప్పుడు మనం ఒకటి పీపీటీ రెడీ చేస్తున్నాం 222WS గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఒక క్లాస్ గురించి. సో దాని గురించి ఇది ఇప్పుడు మనకి చిన్నదిగా ఉంది, దాని సైజ్ పెంచుకోవాలంటే ఇక్కడ వెళ్ళి సైజ్, వాట్ ఎవర్ సైజ్ మనం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. బాక్స్ ని మనం ఇలా ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, డ్రాగ్ చేసుకోవడం. ఈ కలరింగ్ ఏదైనా చేసుకోవాలంటే ఇదంతా మాన్యువల్ గా చేసుకోవడం. సెలెక్ట్ చేసుకొని ఏదైనా కలర్స్ చేంజ్ చేసుకోవాలన్నా ఏమన్నా చేయాలంటే ఇట్లా కలర్స్ చేసుకోవడం, ఫాంట్ చేయాలంటే ఫాంట్ చేసుకోవడం. ఈ విధంగా మనకు ఇది ఉపయోగపడుతుంది టెక్స్ట్ బాక్స్ అనేది. అలా కాకుండా ఇక్కడ మీరు ఇది చూడండి, ఇంకోటి వర్డ్ ఆర్ట్ అని ఉంది కదా, ప్రీ డిజైన్డ్ వర్డ్ ఆర్ట్ అనమాట అది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఆ సేప్ ఆ విధంగా మీకు మనం టైప్ చేసినప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, అంటే ఆటోమేటిక్గా ఆ కలర్ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కాదు, ఇది సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది మారిపోతుంది చూడు. మీకు ఏదంటే ప్రీ డిఫైన్డ్ అనమాట అది. వర్డ్ ఆర్ట్ అనేది అంటే ఆ డిజైన్డ్ టెంప్లెట్ లో మీకు కావాల్సినది సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా టెక్స్ట్ ని యూజ్ చేసుకొని మీరు ఇచ్చేయచ్చు. ఏది కావాలంటే మీరు ఆ విధంగా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది అండి టెక్స్ట్ ని మనం ఇది చేసుకోవడం. సో ఈ విధంగా మీరు కావాల్సిన విధంగా టెక్స్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు ఒక ఇమేజెస్ ని ఎక్కడి నుంచి అయినా, లేదు గూగుల్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ సెట్ చేసి తీసుకొని రావాలన్నా, ఇప్పుడు నేను సపోజ్ ఒక టైం మేనేజ్మెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నాకు ఏదైనా టెక్స్ట్ ఇమేజెస్ కావాలంటే ఇక్కడ నుంచి నేను క్లిక్ చేసుకొని తీసుకొని రావాలి. ఇప్పుడు ఇలా నాకు కావాలంటే జస్ట్ ఇక్కడికి వచ్చేసి కాపీ చేసుకుంటున్నా ఇమేజెస్. కాపీ, నేను ఏం చేయట్లేదు, జస్ట్ కాపీ. ఇంకో కొత్త స్లైడ్ తీసుకుందాం, ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఇచ్చేస్తాం. చూడండి సింపుల్ అంతే. దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ కాపీ చేస్తుంది. సో దాని పక్కన మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు యాడ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ. ఈ విధంగా ఇమేజెస్ ని చేసుకోవచ్చు, లేదా దీని ఇమేజెస్ ని మీరు రీసైజ్ ఎలా కావాలన్నా చేసుకోవచ్చు, దీన్ని కాపీ చేసుకోవచ్చు, ఏ విధంగా అయినా మీరు ఇది చేసుకోవచ్చు. సేమ్ ఇదే నేను కాపీ చేసుకొని ఇంకో సీట్లో కంటిన్యూషన్ కావాలి, న్యూ స్లైడ్ పేస్ట్ ఇచ్చేస్తాం అక్కడ. సో ఈ విధంగా ఇమేజెస్ యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు చాట్ జీపీటీ యూజ్ చేసుకొని మన ఒక ఇన్ఫర్మేషన్ ఎలా మనం చేసుకోవచ్చు. మాన్యువల్గా ఇట్లా టైప్ చేసుకుంటాం, లేదా చాట్ జీపీటీ మనకు అడ్వాన్స్లో మనం వెళ్తున్నాము, ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీ ద్వారా మనం రెడీ చేసుకొని వస్తుంది. దీన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అంటే, చాట్ ఓపెన్ ఏఐ అంటే మనకి ఇన్ఫర్మేషన్ని అడుగుతున్నాం అనమాట. చాట్ జీపీటీని ఏఐని ఉపయోగించి ఒక టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని దాన్ని మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేక మనం ఓన్గా తయారు చేసుకుందాం. ప్రిపేర్ సింపుల్ లాంగ్వేజ్, మీకు కావాల్సిన లాంగ్వేజ్ పెట్టేసేయండి, దానికి ఏదో ఇది కావాలి. ప్రిపేర్ 10 స్లైడ్స్ ఆన్ టైం మేనేజ్మెంట్ అంటాను. సింపుల్, ఏమి ఇది అవసరం లేదు. నీకు టైం మేనేజ్మెంట్ గురించి ఇది కావాలి, ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నాను. సో సింపుల్గా మనకు దాని గురించి 10 స్లైడ్స్ ప్రిపేర్ చేయమని. చూడండి అదే ప్రిపేర్ చేసింది. మ్యాటర్ అంతా చాట్ జీపీటీనే ప్రిపేర్ చేసింది. మనం జస్ట్ ఈ మ్యాటర్ని ఇక్కడ తీసుకొని వచ్చేసి ఇక్కడ కావాల్సిన మ్యాటర్ని కాపీ చేస్తున్నానండి, ఏం చేయట్లా.
నేను చేసేది టెక్స్ట్ బాక్స్, దీంట్లోకి వచ్చేసి నేను ఏదైతే కాపీ చేసుకున్నానో నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను డాటా. దీన్ని నేను కావాల్సిన విధంగా ఫాంట్ ఇంక్రీజ్ చేసుకోవాలి. లేదా మీరు ఓన్గా ఇంకా ఏదైనా మ్యాటర్ టైప్ చేసుకోవాలనుకున్నా పాయింట్ వైజ్ టైప్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ స్లైడ్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఇంకో స్లైడ్ తీసుకున్నా. ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ మీకు కావాల్సినది ఇవన్నీ కాపీ చేసుకొని మీరు డాటా అంతా అక్కడ టైప్ చేసుకోవచ్చు. స్లైడ్స్ కామన్ వేస్టర్స్ ఏంటి, చూడండి ఇలా మీకు కావాల్సిన విధంగా మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఆ డాటాను వచ్చిన దాన్ని మనకు కావాల్సిన విధంగా మీరు ఎడిట్ గా చేసుకోవచ్చు. సోషల్ మీడియా, ఈమెయిల్ నోటిఫికేషన్స్, ఈమెయిల్స్, మొబైల్, దీన్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనుకున్నా. నేను ఇది కాదు, మొబైల్ నోటిఫికేషన్స్ అని ఎంటర్ చేయాలనుకున్నా. మొబైల్ నోటిఫికేషన్స్ చూడండి మీకు కావాల్సిన విధంగా దాన్ని ఎడిట్ చేసుకుని దాని పాయింట్స్ని ఫాంట్ సైజ్ని పెంచుకోండి. సో ఈ విధంగా మీరు డాటా కావాల్సిన విధంగా మీరు క్యాప్చర్ని ఏ టూల్ని ఉపయోగించుకొని డాటా తీసుకొచ్చి మీరు కావాల్సిన విధంగా మోడిఫై చేసుకోవచ్చు. సో వన్స్ ఈ విధంగా డాటా అయిపోయింది, మీకు ఇమేజ్ కాపీ చేయడం వచ్చింది. డిజైన్ అనే ఆప్షన్ ఇక్కడ చూడండి, ప్రీ డిఫైన్డ్ డిజైన్స్ అవే ఉన్నాయి. చూడండి చక్కగా మీరు మ్యాటర్ తయారైన తర్వాత డిజైన్స్ అన్ని అక్కడే ఉన్నాయి. మీరు కావాల్సిన విధంగా డిజైన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో వన్స్ డిజైన్ మీకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు స్లైడ్ షోస్, ఇప్పుడు నేను వన్స్ పీపీటీ మీకు చూపించిన తర్వాత నేను చేసినప్పుడు మీకు పీపీటీ చూపించాను. మీరు స్లైడ్ షో చూస్తుంటే చూడండి అక్కడ స్లైడ్ షో ఎలా వస్తుంది, ఇలా సంథింగ్ డిజైన్గా వచ్చేస్తుంది కదా. సో అలా ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ మీకు యానిమేషన్ అందులో ఉంది కదా, ట్రాన్సిషన్ యానిమేషన్ అనేది. ఇక్కడ చూడండి ట్రాన్సిషన్ అంటే మీకు ఒక స్లైడ్ని ఏ విధంగా రావాలి, ఒక స్లైడ్, ఇక్కడ స్లైడ్స్ అంటారు, ఇక్కడ ఉన్న దాని ప్యానల్ స్లైడ్స్ అంటారు. ఈ స్లైడ్స్ మీకు ఏ విధంగా రావాలి చూడండి, మీకు అక్కడే కనిపిస్తుంది ఆ స్లైడ్ వచ్చే విధానం. ట్రాన్సిషన్ అంటే ఆ స్లైడ్ ఏ విధంగా మనకు రావాలి, కావాల్సిన స్లైడ్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా మనం చూడండి. ఇది స్లైడ్స్కి డిజైన్ ఇచ్చామన్నమాట. అలా కాకుండా నాకు టెస్ట్కు రావాలి అంటే యానిమేషన్, ఆ టెస్ట్కు నేను చెప్పేటప్పుడు ఒక్కొక్క పాయింట్ నాకు అక్కడ కనిపించాలి అంటే ఈ విధంగా మనకు సెలెక్ట్ చేసుకొని చూడండి, మనకి ఇక్కడ కావాల్సిన ఆప్షన్ చేస్తే ఆ విధంగా మనకు అపియరెన్స్ అనేది వన్స్ మనకు మౌస్ క్లిక్ చేయగానే లేదా పాయింటర్తో మనం ఇది చేయగానే చేంజ్ చేయగానే ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. చూడండి దీనికి ఇవ్వాలి నేను, లేదా ఒక్కొక్క ఐటమ్ ఏదైతే ఉందో ఒక్కొక్క పారాగ్రాఫ్ రావాలి లేదా ఒక్కొక్క బుల్లెట్ పాయింట్ రావాలి అనుకుంటే మన ఇష్టం, ఒక్కొక్క దానికి ఇచ్చుకుంటే వెళ్ళచ్చు. చూడు దాని తర్వాత సెకండ్ దీనికి ఇచ్చేస్తాను, ఇది ఈ విధంగా రావాలి. థర్డ్ మీకు అక్కడ థర్డ్ ఈ పాయింట్ రావాలి. నేను మౌస్తో ఆర్ పాయింటర్తో క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ దిస్ వన్. ఇవన్నీ యానిమేషన్ ఇస్తున్నానండి. సో ఈ విధంగా ఇప్పుడు మనం చేసిన దాన్ని స్లైడ్స్ ఏ విధంగా వస్తుందో చూద్దాం ఫ్రమ్ బిగినింగ్ నుంచి. చూడండి నేను టైప్ ఎంటర్ అని కొడుతున్నా లేదా మౌస్తో క్లిక్ చేస్తాను. చూడండి టెక్స్ట్
ఇప్పుడు ఒక్కొక్క బుల్లెట్ పాయింట్ వస్తుంది. నేను ఎంటర్ చేయగానే నెక్స్ట్ బుల్లెట్ పాయింట్ మారిపోతుంది. సో ఈ విధంగా మనకి స్లైడ్స్ వేయండి. ఈ విధంగా మనం ఇది చేసుకోవచ్చు. ఈ ట్రాన్సిషన్ యానిమేషన్ స్లైడ్స్ అంటే సో ఆ విధంగా ఇక్కడ లేదా ఫ్రమ్ కరెంట్ ఏ స్లైడ్స్ నుంచి కావాలి, కస్టమ్స్ మన పర్టికులర్ సైడ్ నుంచి స్టార్ట్ కావాలా, లేదా ఈచ్ దానికి టైమింగ్ ఇవ్వాలనుకున్నా ఇదంతా స్లైడ్స్ లో మనకు ఉంటుంది. ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ ఉంది కదా, ఇది మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు అండి. ఇది బుల్లెట్ పాయింట్స్ మనకు కావాల్సిన విధంగా ఏ పాయింట్కి ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి కదా, ఏ విధంగా అయినా మనం మార్చుకోవచ్చు. ఇదంతా చేసిన తర్వాత సేవ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం అంతా చేసింది అదంతా క్లౌడ్, ఇంతవరకు నేర్చుకున్నంతా మనం క్లౌడ్లో నేర్చుకున్నాము. ఇక్కడ మనం సేవ్ చేసుకోవాలి. మనం డ్రైవ్లో మన సిస్టంలో యూజ్ చేస్తుంటాం కదా, ఎక్కడైతే మన డాటా సేవ్ చేసుకోవాలో డ్రైవ్లో అక్కడ సేవ్ చేసుకోండి. నేను ప్రజెంటేషన్ 2 అని ఆర్ 322 ప్లేస్ టెస్ట్ అని సేవ్ చేస్తాను. ఈ విధంగా పీపీటీని సేవ్ చేసుకున్నాం అన్నమాట. సార్ ఇంకా ఇమేజ్ను యాడ్ చేయడం చెప్పారు, టెస్ట్ చేశారు. వాట్ అబౌట్ వీడియోస్ ఏదో అన్నారు కదా సార్, వీడియోస్ని ఎలా చేయాలి? నెక్స్ట్ న్యూ స్లైడ్ తీసుకున్నాం. మీకు వీడియో ఎక్కడైతే ఉందో మీ డ్రైవ్లో ఉందంటే, మీ సిస్టంలో ఉందంటే మీ సిస్టానికి వెళ్ళండి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోల్డర్లో నా దగ్గర ఒక వీడియో ఉంది, టీమ్ వర్క్ అనే వీడియో ఉంది. నేను జస్ట్ కాపీ చేశాను. జస్ట్ కాపీ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఇవ్వండి. దీన్ని ఎంత కావాలంటే అంత సైజ్ పెంచండి. ఇప్పుడు చూడండి, నేను స్లైడ్స్లో చూపిస్తున్నా మీకు. ఎస్. సో ఈ విధంగా మనము వీడియోస్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇదండి టెక్స్ట్ను కానీ ఇమేజెస్ని కానీ మీ సిస్టంలోంచి అయినా పిక్చర్ని పిక్ చేసుకొని ఇక్కడికి తీసుకురావచ్చు. ఆల్రెడీ మీకు చెప్పాను ఏ విధంగా అయినా మన ఇమేజెస్ని యాడ్ చేసుకోవడం. ఇంకోసారి మళ్ళీ ఇమేజెస్ని కానీ మీకు యాడ్ చేసి ఇంకోటి చూపిస్తాను, ఇంకో న్యూస్ స్లైడ్లో. అగే నేను నాకు గూగుల్లో చూడండి, మళ్ళీ వన్స్ అగైన్ కాపీ చేస్తున్నాను ఒక ఇమేజెస్ని, పేస్ట్. ఈ విధంగా మనకి ఇమేజ్లు యాడ్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మళ్ళీ దానికి టెక్స్ట్ కావాలంటే మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ టైప్ చేసుకొని ఇక్కడ దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. టైం మేనేజ్మెంట్. ఈ విధంగా టెక్స్ట్ని యాడ్ చేయడం, ఇమేజెస్, దాని తర్వాత వీడియోస్ ఈ విధంగా యాడ్ చేసి చేయాల్సింది ఉంటుంది. మనం చేసిన దానికి డిజైన్స్లోకి వెళ్ళి కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని మనము ఫాంట్ను అన్ని మార్చుకోవచ్చు. ఆ డిజైన్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ అంతా మార్చుకోవచ్చు అన్నమాట మనకి కావాల్సిన విధంగా. చూడండి అన్నీ మారిపోతాయి మనకి. దాని తర్వాత ట్రాన్సిషన్ అనేది ఈచ్ స్లైడ్కి ఇవ్వడం, దాని తర్వాత యానిమేషన్, ఫైనల్గా స్లైడ్స్ ఇవ్వడం. సో స్లైడ్స్ అనేది ఒక పాయింటర్తోనే ఇవ్వండి, టైంని ఎప్పుడు ఇవ్వబాకండి. ఆ టైంను మనం కానీ చేస్తున్నాం అనుకోండి చాలా కష్టం అయిపోతుంది మీకు అక్కడ చేయడానికి, ఎందుకంటే ఆ టైం లోపల మనము కంప్లీట్ చేయగలగాలి. సో ఆ విధంగా ప్రాబ్లం అవుతుంది. సార్ బాలకృష్ణ సార్, సుధాకర్ సార్ నోట్ చేసుకోండి సార్, నేను తీసుకుంటాం ఇవి. సో ఈ విధంగా మనము మైక్రోసాఫ్ట్ ఆఫీస్, చాట్ జీపీటీ యూజ్ చేసి మనం చేసాం. అలాగే మీకు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ గూగుల్ స్లైడ్స్ అని క్లిక్ చేశారనుకోండి, గూగుల్ స్లైడ్స్ సైన్ ఇన్ ఆప్షన్. సేమ్ ఇప్పుడు మీరు ఎలా చేశారు ఇదంతా క్లౌడ్లో గూగుల్ డ్రైవ్లో సేవ్ అవుతుంది.
సేమ్ అండి, యాస్టిస్ ఇందాక మీరు చూసారు కదా ఆఫీసులో, అలాగే ఇది గూగుల్ క్లౌడ్ లో గూగుల్ స్లైడ్స్ అనేది ఉంటుంది. ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకొని ఇప్పుడు ఆడ ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ విధంగా చేసుకుంటే ఇది ఆన్లైన్లో ఉంటుంది. ఎనీవేర్ దీన్ని ఎవరికైనా షేర్ చేయొచ్చు, మల్టిపుల్ పర్సన్ ఎడిట్ చేయొచ్చు. గూగుల్ షీట్ ఆర్ ఫార్మ్స్ ఎట్లనో ఇది అట్లా ఉపయోగపడుతుంది. ఇది గూగుల్ స్లైడ్స్ అనమాట. ఇంకోటి చాలా అద్భుతమైనది ఏంటంటే అదే మనం ఒక కీవర్డ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అదే డాటా టెక్స్ట్ ఇస్తుంది, అదే పీపీటీ ప్రిపేర్ చేస్తుంది, ఫైనల్గా మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో దాని పేరే యాప్. ఇది ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అవన్నీ ట్రై చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇవన్నీ ట్రై చేసిన తర్వాత సో gamma.app అనే ఈ ఆప్షన్ మీరు ట్రై చేయండి. ఈ యాప్ని ఈ యూఆర్ఎల్ gamma.app అని మీరు టైప్ చేయండి. ఇక్కడ వెళ్ళి gamma.app మనం ఇలా యూఆర్ఎల్ టైప్ చేయగానే ఇలా మీకు వచ్చేస్తుంది. ఇదేంటంటే ఇన్ని క్రెడిట్స్ అన్ని ఉంటాయి. ఆ క్రెడిట్స్ వరకు మనం ఫ్రీ యూటిలైజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకు కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇది కానీ మెయిల్ ఐడితో లాగిన్ కావాల్సింది ఉంటుంది. సో దీనికి ఆల్రెడీ నేను ఒక చిన్న వీడియో చేసి ఉంచాను, మీకు చూపిస్తాను ఎట్లా యూజ్ చేయాలి అనేది. సో మనకు ఏదైతే కావాలో జస్ట్ ఎన్ని స్లైడ్స్ కావాలి, దాని తర్వాత కీవర్డ్ ఎన్ని స్లైడ్స్ కావాలి అంటే అన్ని స్లైడ్స్ కీవర్డ్స్ టైప్ చేసి ప్రిపేర్ 10 స్లైడ్స్ ఆన్ టైం మేనేజ్మెంట్ అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు అదే మొత్తం డాటా అంతా క్యాప్చర్ చేసుకుంటుంది, టెక్స్ట్ అంతా అదే ప్రిపేర్ చేసుకుంటుంది. జస్ట్ నేను 10 స్లైడ్స్ ప్రిపేర్ చేయమన్నా టైం మేనేజ్మెంట్. అక్కడ క్రెడిట్స్ కనిపిస్తుందా అండి, ఇన్ని క్రెడిట్స్ అన్నీ ఉంటాయి. వన్స్ ఇది కాగానే క్రియేట్ చేయమనగానే వన్స్ 10 స్లైడ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. కావాల్సిన థీమ్ను మనం ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలని సెలెక్ట్ చేసుకుంటే జనరేట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. వన్స్ ప్రాసెస్ అవుతూ ఉంది, తర్వాత చూద్దామేమో. ఇట్ విల్ టేక్ ఫ్యూ సెకండ్స్ అండి. చూడండి అది పీపీటీ ప్రిపేర్ చేస్తుంది, అదే టెక్స్ట్ తీసుకొచ్చింది. ఇప్పుడు పీపీటీ తనే ప్రిపేర్ చేసేస్తుంది, విత్ ఇమేజెస్తో ప్రిపేర్ అవుతుందండి. విత్ ఇమేజెస్తో టెక్స్ట్ని ఇచ్చుకుంటూ దానికి రిలేటెడ్గా ఇమేజెస్ని ఏ టూల్ తీసుకొని వచ్చేస్తుంది. చూడండి ఏ జనరేటింగ్. చూడండి ఇక్కడ అంత ఇమేజెస్తో సహా మనకి ఇక్కడ వచ్చేసేసాయి లెఫ్ట్ సైడ్. సో ఫైనల్ ప్రిపేర్ చేసిన తర్వాత మనం డౌన్లోడ్ షేర్ ఆప్షన్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్, మనకు పవర్ పాయింట్ని మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మన సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడంతా ఏ టూల్లో ఆన్లైన్లో జరిగిపోయింది కదా, మన పీపీటీని డౌన్లోడ్ చేసుకుంటున్నాం మన సిస్టంలోకి. జనరేట్ అవుతుంది అనమాట, మన సిస్టంలోకి డౌన్లోడ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. మనకు కావాలన్నా పీడిఎఫ్ లేకైనా చేసుకోవచ్చు, పవర్ పాయింట్ లేకైనా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. చూడండి డౌన్లోడ్ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో పవర్ పాయింట్. జస్ట్ ఫ్యూ సెకండ్స్ అంటే 2 minutesలో పీపీటీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఇమేజెస్ ఎంత చక్కగా వచ్చేసాయి రిలేటెడ్గా. దీనిగానే ఎడిట్ చేసుకోవచ్చు అండి, అక్కడే మనం ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి ఇమేజెస్, బుల్లెట్ పాయింట్స్. సో ఏదైనా మనం ఫాస్ట్గా మనం చేసుకోవాలి అన్న సందర్భంలో మనకి ఈ ఏఏ టూల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. gamma.app యాప్. ఓకే.
ఇది ఏ టూల్ యూజ్ చేసుకొని మనం పీపీటీని ప్రిపేర్ చేయడం. లాస్ట్లో ఇంకోటి నేను చెప్పింది ఏంటి, మీకు క్యాన్వా యూజ్ చేయొచ్చు. మీకు ఐ థింక్ క్యాన్వా కంప్లీట్ అయింటుంది అనుకుంటున్నా. canva.com. మీరు క్యాన్వా యూజ్ చేసైనా మీరు పీపీటీని ప్రిపేర్ చేయొచ్చండి. పవర్ పాయింట్, చూడండి డిజైన్స్ ఆల్రెడీ డిజైన్ టెంప్లెట్స్ ఉంటాయండి మనకి ఇక్కడ. సో కావాల్సిన టెంప్లెట్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 2/25 ఇట్లన్నీ కనిపిస్తున్నాయి కదా, దాదాపు 25 స్లైడ్స్ ఉన్నాయి. ఇవి చూడండి, ఇవి 25 స్లైడ్స్ ఉన్నాయి కింద ఇది కావాల్సిన విధంగా మీరు ఎడిట్ చేసుకొని దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వాలో మీరు ఈ స్లైడ్స్ని మీరంతా చూడండి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేయొచ్చు, ఇమేజెస్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వా యాప్ని యూజ్ చేసుకొని మీరు ఇది చేయొచ్చు. వన్స్ మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత షేర్లోకి వెళ్ళి డౌన్లోడ్ అన్న ఆప్షన్లో మీకు పీడిఎఫ్ లెక్క కావాలా లేకుంటే పవర్ పాయింట్ లెక్క కావాలా అనేది మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయా, పీపీటీఎక్స్ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. జస్ట్ చేసి క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ అని కొట్టగానే మీకు మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది మీ సిస్టంలోకి. సో ఈ విధంగా మనం క్యాన్వా యూజ్ చేసుకొని కూడా పీపీటీ ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మల్టిపుల్ సోర్స్ నుంచి మనం పవర్ పాయింట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎంఎస్ ఆఫీస్, క్యాన్వా, గూగుల్ స్లైడ్స్, ఈ 4 టైప్స్లో మనము పీపీటీ ప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమేమి డౌట్స్ ఉన్నాయని రాసుకున్నారు కదా, ఒక్కొక్కరితో నేను అన్ని తీసుకుంటూ వెళ్తాను. సో ఇది నా సైడ్ నుంచి అండి. సో బ్రీఫ్గా ప్రతి ఏరియాస్ని నేను కవర్ చేసుకుంటూ వెళ్ళాను. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇంకా మోర్ ఆప్షన్స్ ఉంటాయండి. మనకి ఎన్ని అవసరమో అంతవరకే నేను చెప్పుకున్నా. మీరు ప్రాక్టీస్ చేయగా ఇంకా ఎక్కువ దాని గురించి ఇది ఏం అవసరమైతే ఆప్షన్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. రైట్, ఎస్. మీకు డౌట్స్ ఉన్న వాళ్ళంతా సార్ ప్రభాకర్ సార్. సార్ ఓటు రాజు సార్. సార్ డౌట్స్ ఏమన్నా ఉంటే తీసుకోండి సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. 1 సెకండ్ సార్. ప్రభాకర్ సార్. ఓకే, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి మీరు హ్యాండ్ రైస్ చేశారు కదా సార్, అమర్నాథ్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎస్ సార్. Happy evening, sir. Thanks for sharing the valuable information. It's really very useful. సో నా డౌట్ వచ్చేసి మామూలుగా ఎంఎస్ ఆఫీస్ అంటే మన ల్యాప్టాప్స్లో ఓల్డ్ వర్షన్స్ ఉంటాయి, లైక్ 2000 అలాగా. సో దానిలో ఆప్షన్స్ కూడా చాలా లెస్గా ఉంటాయి. చాలా లేటెస్ట్ ఆప్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనము సపోజ్ నేను జనరల్గా ఒక టాపిక్ మీద ఒక 10 స్లైడ్స్ ప్రిపేర్ చేయాలనుకున్నాను. సో అది ఎఫెక్టివ్ వే వచ్చేసి మనకి అంటే గామా యాప్ బెటరా లేకపోతే క్యాన్వా బెటరా సార్? జస్ట్ ఇన్ జనరల్ అడుగుతున్నాను నేను. సార్ మీకు ఏది ఫ్లెక్సిబిలిటీ ఉంటే అది యూజ్ చేసేసుకోండి సార్.
సో ఓకే అవసరం ఆ టైం కాన్స్టెంట్ కదా. మీరు ఫస్ట్ ఓన్ గా ప్రిపేర్ చేసుకున్న దానికి ప్రయత్నించండి. ఏది చేసినా కానీ మీరు ఓన్ గా టెస్ట్ ని ఎట్లా యాడ్ చేయాలా, ఇమేజెస్ ని ఎట్లా చేయాలా అనేది చేయండి. సో క్యాన్వాలో ఏమవుతుంది అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ ఉంటాయి. ఈ సిస్టమ్ లో వాళ్ళకి యాక్సెసిబిలిటీ తక్కువ ఉన్న వాళ్ళకు క్యాన్వా బెస్ట్ అన్నమాట. ల్యాప్టాప్ అండ్ సిస్టంలో మీకు పీసీ అవైలబిలిటీ లేదనుకోండి, వాళ్ళకు దాంట్లో చేయడంలో స్లైడ్స్ అందుకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి క్యాన్వా అది చాలా ఈజీగా ఉంటుంది. సో సిస్టమ్ ఇది ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోఫర్ దీనికి వెళ్ళిపోండి. మీరు ఓన్గా పీపీటీ ఆఫీస్లో తీసుకోండి. మీరు అన్నట్లు ఏంటంటే అడ్వాన్స్డ్ ఆఫీస్ 2003 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 11 ఉండొచ్చు. వర్షన్ మారే కొద్దీ దాని ఆప్షన్స్ ఇది అవుతుంటుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆఫీస్ 360 పోయింది, దాంట్లో ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ ఉంటాయి. మీరు నేను డిజైన్స్ ఏదైతే చూపించారో నేను వన్స్ టెక్స్ట్ నా దాంట్లో మీరు చూసే ఉంటారు. ఆ స్లైడ్స్ నేను ఎంటర్ చేయగానే పక్కన డిజైన్ అదే చేసుకొని వచ్చేస్తుంది. అంటే అంత అడ్వాన్స్డ్గా ఉంటాయి అన్నమాట. సో డిపెండింగ్ అపాన్ మీరు వర్షన్ బట్టి ఇది ఉంటుంది. మీరు సిచ్యువేషన్ బట్టి యూజ్ చేసుకోండి సార్. సో ల్యాప్టాప్ అయితే బెటర్ గో ఫర్ ద ఎంఎస్ ఆఫీస్ అంటారు సార్. ఆఫీస్ మీరు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ నాకు కావాలంటే ఏ టూల్ని అడగండి, అది మీకు సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాపీ పేస్ట్ చేయ దాన్ని మీరు మోడిఫికేషన్ చేసుకోండి మీకు అనుగుణంగా. చాట్ జీపీటీ ఉంది కదా సార్, మీరు కావాల్సినది ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నాకు చాట్ జీపీటీ కానీ నేను అందుకే ఇంటెన్షనల్ గా చాట్ జీపీటీ డాటా తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేశాను. నాకున్న టైం తక్కువ కాబట్టి నేను చాలా ఫాస్ట్ గా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో అక్కడ డాటాను కానీ మనము కాపీ చేసుకొని ఎడిట్ చేసుకోండి. మీకు చాట్ జీపీటీలో డాటాను మీకు ఏ విధంగా కావాలంటే అది, నేను 10 స్లైడ్స్ అడిగా, మీరు 5 స్లైడ్స్ అడగండి, 7 అడగండి, లేదా ఇప్పుడు టైం మేనేజ్మెంట్ ఫర్ స్టూడెంట్స్ కడండి, లేదా ఆఫీస్ పర్పస్ అయితే వాళ్ళకి అడగండి కదా. దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోండి. అలాగే ఇమేజెస్ కానీ అడగండి, ఇస్తుంది. ఇక్కడ ఇవ్వదు చాట్ జీపీటీలో, గూగుల్లోకి వెళ్ళి ఇమేజెస్ తీసుకోండి, లేదా అదర్ సైట్స్ ఉంటాయి ఏఐలో కానీ. ఓకేనా సో సార్? ఓకే సార్, ఎంఎస్ ఆఫీస్ జనరల్ గా ఇప్పుడు మనం ఏ వర్షన్ బెటర్ సార్ జనరల్ గా మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ల్యాప్టాప్ కి? మీ సార్ అట్లా దీని గురించి ఏం కొనకండి. మీరు ఏది ఉపయోగం ఉంటే అది తీసుకోండి, చాట్ జీపీటీలో తీసుకోండి అంతే. ఏది లేటెస్ట్ నన్ను అడిగితే ఆఫీస్ 365 వెళ్ళండి సార్ అంటాను, అది లేటెస్ట్. ఓకే, ఆఫీస్ 365లో అడ్వాన్స్డ్ వర్షన్ ఉంటుంది. ఓకేనా సార్? ఓకే సార్, ఫైన్, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. సార్ గూగుల్ ఫామ్ క్రియేషన్ చేసి పార్టిసిపెంట్కు అందరికి కూడా ఏ విధంగా డాటా క్యాప్చర్ చేయాలని చాలా చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా గూగుల్ షీట్ లోపల ఎక్కడైనా ఉండి మల్టిపుల్ పర్సన్స్ మల్టిపుల్ ప్లేస్ నుంచి ఏ విధంగా యాక్సెస్ చేయాలని గూగుల్ షీట్ గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా గూగుల్ షీట్కు తర్వాత ఎక్సెల్ షీట్కు డిఫరెన్సెస్ ఏంది అనే దాని గురించి కూడా వివరించారు సారు. తర్వాత పీపీటీ ఏ విధంగా క్రియేట్ చేయాలి, గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్ ద్వారా, తర్వాత ఎంఎస్ ఆఫీస్ ద్వారా, తర్వాత క్యాన్వా ద్వారా కూడా ఏ విధంగా చేయొచ్చని ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మనకు చూస్తూ మనతో చేయించి, అదేవిధంగా క్యాన్వా లోపల ఏ విధంగా చేయాలనే వీడియో ప్లే చేసి కూడా, గామా లోపల ఏ విధంగా చేయాలని వీడియో ప్లే చేసి కూడా మనకు చాలా చక్కగా వివరించాడు సార్. సార్ ఇంత మంచి సెషన్ని మాకు అందించినందుకు కిషోర్ సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీ పర్మిషన్తో క్వశ్చన్ తీసుకున్నాం సార్. ఎస్ సార్. శాంతకుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్ నాకు గామాలో పీపీటీ చేయడం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? గామాలోనా మేడం? Yes, మీరు sir. గామా యాప్ని ఓపెన్ చేయాలి. ఎస్, నేను ఒకసారి మళ్ళీ